ఒకప్పుడు ఈ చెరువు గ్రామానికి జీవనాధారం. ఈరోజు అదే చెరువు ఒక యూనివర్సిటీ అయిపోయింది. వేలాది మంది మలమూత్రాలు విసర్జించే స్థలం అయిపోయింది. అసలు చెరువు ఎలా మాయమైంది? కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలోని ఈ చెరువు పలు సర్వే నెంబర్లలో ఉంది. ఆ సర్వే నెంబర్లలో 1085 కూడా ఉంది. అందులో ఉన్న 18.85 ఎకరాలు కూడా పూర్తిగా చెరువుకు చెందినది. ఆర్ఎస్ఆర్లో వాటర్ స్ప్రెడ్ అని రాసి ఉంటుంది. కానీ కాగితాల్లో మాత్రం 1940లోనే ఈ చెరువును అమ్మేసినట్లు చూపించారు. అది కూడా ఎవరి దగ్గర కొన్నారు అనేది చెప్పకుండా చదువుల పేరిట చెరువు నాశనం. ఈ చెరువులో నడుస్తున్న అన్నమాచార్య ప్రైవేట్ యూనివర్సిటీలో ఇప్పుడు వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వందలాది మంది చెరువులో ఉన్న హాస్టళ్లలోనే ఉంటున్నారు. వీరంతా ఉపయోగించే టాయిలెట్లు, డ్రైనేజీల మురుగంతా ఎక్కడికి వెళ్తోంది? ఇంకెక్కడికో వెళ్లే అవకాశం లేదు కాబట్టి చెరువులోకే వెళ్తోంది. అందుకే స్థానికులు చాలా మంది ఆ చెరువులోని చేపలను కూడా తినరు. ఇది కేవలం భూ కబ్జా కాదు, ఒక జీవ వ్యవస్థను నాశనం చేసే చర్య. నీటిలో మలమూత్రాలు ప్రమాదం ఎంత పెద్దది! చెరువు అంటే కేవలం నీళ్లు కాదు, అది భూగర్భ జలాల మూలం, అది పంటల ప్రాణాధారం. ఇప్పుడు అదే చెరువు మలమూత్రాల నిల్వగా మారితే భూగర్భ జలాలు కలుషితమవుతాయి, పంటలు ప్రమాదంలో పడతాయి, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడతాయి. ఇది నిశ్శబ్ద విపత్తు. అడిగేవాళ్ళు లేరా? అన్ని ఆధారాలు చూపి కడిగేవాళ్లు కూడా ఉన్నారు. కానీ సంబంధిత అధికారులు సూట్ కేసులకు పడిపోతున్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓలే కాదు, ఐఏఎస్ అధికారులు కూడా అదే బాట పట్టడం చూసి రాజంపేట ప్రజానీకం అవాక్కవుతోంది. మొన్నటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న ఈ చెరువు జిల్లాల పునర్విభజనలో భాగంగా కడపలో చేరింది. అంటే ప్రస్తుతం ఈ సమస్య కడప కలెక్టర్ వద్ద ఉంది. ఆయన ఏం చేస్తారో చూడాలి. ఊరుకుంటే ఇదొక ట్రెండ్గా మారుతుంది. ప్రమాదకరమైన విషయం ఏంటంటే వీళ్ళని చూసి మరింత మంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. వాళ్ళు చేశారు కాబట్టి మనమెందుకు భూమి కబ్జా చేయకూడదు అన్న భావన పెరుగుతోంది. ఇది ఇక్కడితో ఆగపోతే రేపు ప్రతి గ్రామంలో చెరువులు మాయమైపోతాయి. చట్టం ఏమంటుంది? చట్టం ప్రకారం ఒకసారి చెరువుగా వర్గీకరించిన భూమిని ఎవ్వరూ ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చలేరు. అలా చేస్తే అది ఫోర్జరీ, అది మోసం, అది ప్రజాద్రోహం. ఈ కేసులో జీవిత ఖైదు వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. చెరువులు పోతే భవిష్యత్తే పోతుంది. చదువు కోసం చెరువును చంపాలా? అభివృద్ధి పేరుతో ప్రకృతిని సమాధి చేయాలా? ఈ విషయం అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి, కామెంట్ల రూపంలో ప్రశ్నించండి. ఎందుకంటే చెరువులను కాపాడితే జీవితాలను కాపాడినట్టు.